కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నదులకి నీరుంటేనే అందం, చెట్లు పచ్చగా ఉంటేనే నేచర్కి అందం, మనిషి మనసు బాగుంటేనే మనిషికి అందం, రోటి పచ్చడి ఉంటేనే భోజనానికి అందం. మరి అలాంటి రుచికరమైన అందమైన ఆరోగ్యమైన రోటి పచ్చడి రుచి ప్రతిరోజు మనకు చూపిస్తుంది చట్పట్. ఎప్పటికప్పుడు చట్పట్లో మనందరికీ నచ్చే పొడులు పచ్చళ్ళు ఎంతో సాంప్రదాయమైన వంటలు మనకు చేసి చూపిస్తున్న సుమిత్ర గారు ఈ రోజు సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సుమిత్ర గారు. హలో ప్రవీణ. వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్ యూ. మీ గొంతు ఇంత గట్టిగా స్పష్టంగా రావటానికి మీరు ఏం తింటుంటారు? అన్ని తింటుంటాను. అన్ని తింటారు. రోటి పచ్చడి తింటుంటాను. అబ్బా ఇస్తారు మాకు. సో అంటే ఏదైనా స్పెసిఫిక్ గా ఆయన దానికి ప్రికాషన్స్ ఉంటాయా? బై బర్త్ మీ గొంతే అంత స్ట్రాంగ్ టంగ్? బై బర్తే అనుకుంటా. అంతేనా? ఓకే. మెల్లగా మాట్లాడడం రాదు. అసలు ఒకసారి ఊరికే నాకు రహస్యం చెప్పండి మీరు. లేదు, రహస్యం చెప్పినా అది మైక్ అక్కర్ లేకుండానే వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత వినపడుద్ది. సో ఓకే. మరి సుమిత్ర గారు ఈరోజు చట్పట్ల మా కోసం ఏం చేస్తున్నారు? ఇవాళ గసగసాల పొడి. గసగసాల పొడా? అసలు మీకు తెలుసా గసగసాలు అది ఒక డ్రగ్ అని చాలా దేశాల్లో ఎలా చేయరు? మరి మత్తు కలిగిస్తుందని చెప్పి అని అంటారు. కానీ ఏదైనా సరే ఒక మోతాదులో తీసుకుంటే ఏం ప్రాబ్లం లేదు. గసాలు వేరేదంతా కలిపి తీసుకుంటే ప్రాబ్లం. అలా అనుకుంటే మనకి ప్రతిదీ ఏదో ఒకటి సైడ్ ఎఫెక్ట్ ఉంటూనే ఉంటుంది. కానీ గసాలు వేయించి మనం పొడి చేస్తాం కదా, సో అంత ప్రమాదం అయితే ఏం ఉండదు. ఓకే. కానీ చాలా మంది అనుకుంటారు అది వేసుకుంటే మత్తు వచ్చేస్తుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ ఆగిపోతుంది. మసాలా కూరలు అన్నిట్లోనూ వాడతారు గసాల పేస్ట్. అవును కదా. చికెన్, మటన్, ప్రాన్స్, ఫిష్. నేను గసాల పొడి తిన్నా చూడు ఎంత యాక్టివ్ గా ఉన్నాను, ఎంత గట్టిగా మాట్లాడుతున్నాను. మత్తే మీరు తింటారంటే మేము ఏదైనా తినేస్తాం. అసలు ఏం లేదంటే ఇప్పుడు ఈ గసాలు నువ్వులు ఇవన్నీ ఒక ఫ్యామిలీకి చెందినవి. జీలకర్ర, సాజీరా, సోంపు ఇవన్నీ ఒక ఫ్యామిలీకి చెందినవి. వాము అవన్నీ ఒక ఫ్యామిలీ. అక్కలు చెల్లెళ్ళు పెద్దమ్మలు అత్తలు పిన్నులు ఇవే అంతే తప్ప దానిలో ఏమి ప్రమాదకరమైంది ఏది కాదండి. ఓకే. అయితే మరి గసగసాల పొడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గసగసాల పొడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గసగసాలు, నువ్వులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, ఉప్పు, నూనె. సో సుమిత్ర గారు మనకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ప్రాసెస్ చెప్తారా? ముందుగా ఏం చేద్దాం? ముందు మనం కారం వేయించేసుకుందాము. అలాగే. అంటే ముందు మనం పొడిలో ఉన్న కారం ఏమేమి వేస్తున్నామో అవన్నీ వేయించేద్దామా? జస్ట్ ఎండుమిరపకాయలు, జీలకర్ర. ఎండుమిరపకాయలు, జీలకర్ర వేయించి విడిగా పెట్టేసుకుంటే సరిపోతుంది. అంటే మామూలుగా అయితే అన్ని కలిపి వేయించేసుకోవచ్చు. కాకపోతే మనం రోట్లో దంచినప్పుడు ఇది విడిగా నలగడం కష్టం అవుతుంది. అదేమో ముద్ద అయిపోతుంది, ఇదేమో నలగకుండా అవుతుంది. అందుకోసం అని చెప్పి ముందు ఇది దంచుకొని పక్కన పెట్టి మళ్ళీ గసగసాలు దంచి రెండు కలపాలి. లేదా ఇది మెరిగిన తర్వాత గసగసాలు వేసుకోవచ్చా? పర్వాలేదు, ఎలా అయినా పర్వాలేదు. జీలకర్ర. జీలకర్ర కూడా డైజెషన్ మంచిదే. యాక్చువల్గా ఇందాక మీరు ఒక ప్రశ్న వేశారు, గసాలు తినచ్చా, మత్తు ఉంటుందని చాలా దీనిలో బ్యాన్ చేశారని చెప్పి. నువ్వులు కూడా కలుపుతున్నాను ఇందులో కొద్దిగా. నువ్వులు వేడి చేస్తుంది అంటారు కదా. సో వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే జఠరాగ్ని ఎక్కువగా బట్టి మనకి ఎలాంటిదైనా కూడా డైజెస్ట్ అయిపోతుంది. ప్లస్ మనకి ఇంటెస్టైన్స్ అన్ని శుభ్రపరుస్తుంది. ఆడవాళ్ళకి ముఖ్యంగా యుట్రస్ గర్భసంచి శుభ్రపరుస్తుంది. సో ఈ తత్వాలన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ గసాలు తింటే మనకి ఏదన్నా ప్రాబ్లం రావచ్చు, లేదా తినకూడదని చెప్పారు పెద్దవాళ్ళు, ఇలా అపోహలు ఉన్నటువంటి వాళ్ళకి నువ్వులు కూడా కలిపితే మీరు గసాల ద్వారా ఏదైతే దోషం వస్తుంది అని భావిస్తున్నారో ఆ దోషం పోవడానికి ఈ నువ్వులు యాంటీడోట్ అన్నమాట. సో అంటే ఇప్పుడు మన పాకశాస్త్రం అంతా కూడా ఒక వస్తువు ఆ పదార్థం వల్ల కలిగేటువంటి చెడు ఏదైతే ఉంటుందో దాన్ని నివారించడానికి ఉపయోగించేటువంటి పదార్థాలు కూడా కలిపే చేస్తాం. ఓకే. ఇప్పుడు పల్లీలు, ఒట్టి పల్లీలు తింటే గ్యాస్ వస్తుంది, అరగదు, కడుపులో నొప్పి వస్తుంది. దానికి విరుగుడు ఏంటి? బెల్లం. అందుకని పల్లీలు, బెల్లం. అలాగే నువ్వులు బాగా వేడి చేస్తుంది. సో అందుకని నువ్వులకి మళ్ళీ యాంటీడోట్ బెల్లం. అలాగే పప్పు పదార్థాలు ఏదైనా తింటే గ్యాస్ వస్తుంది, దానికి విరుగుడు ఇంగువ లేదా వెల్లుల్లిపాయి. సో ఇట్లా మన అసలు ఇండియన్ భారతీయ పాకశాస్త్రం ఏదైతే ఉందో అసలు దాన్ని మించినటువంటిది లేదండి.
ఇది కొంచెం బాగా వేగితే మనకి తొందరగా కూడా మెదుగుతుంది. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ గసగసాలు కాబట్టి గసాలు ఎక్కువ వేస్తున్నాను. గసగసాలు ఉండాలి ఎక్కువ. నువ్వులు కొద్దిగా, ఈ నువ్వులు మాత్రం కొంచెం ఎక్కువ వేగేలాగా చూసుకోవాలి మనం. ఎందుకంటే నువ్వులు పచ్చిగా ఉంటే మనకి పొడి చేసినప్పుడు కొద్దిగా చిరుచేదు వస్తుంది. సో ఇవి కూడా అంతే, గసాలు కూడా సరిగ్గా కనుక వేగపోయినట్లయితే చేదు వస్తుంది. మళ్ళీ అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మన ప్రేక్షకులు ట్రై చేసి చేదు వచ్చింది అలా ఇలా చెప్పారు అని అనకుండా, సో ఇది కరెక్ట్గా అన్ని వైపులా చక్కగా వేడి వచ్చేలాగా వేయిస్తూ బాగా వేగాయి అనుకున్న తర్వాత అప్పుడు మనం కనుక పొడి దంచుకుంటే చేదు లేకుండా వస్తుంది. ఆ వేగేలోపు నేను కొద్దిగా ఎండుమిర్చిని అలా ఒక 2-3 దెబ్బలు వేసేస్తే కొద్దిగా నలుగుతుంది కదా. నేను అనుకున్నాను మీరు అంటారన్నమాట. మనకి ఎండుమిరపకాయలు కూడా కరెక్ట్గా వేగితే 2 దెబ్బలు వేయగానే నలిగిపోతాయి, కరకరలాడితే నలిగిపోతాయి. సో మాకు ఎండుమిర్చి ఆల్మోస్ట్ నలిగిపోయింది సుమిత్ర గారు. సో ఇప్పుడు ఇందులో పొడికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా తక్కువే పడుతుంది ఇందులో, ఎక్కువ అక్కర్లా. కొంచెం ఆయిలీగా అవుతుంది కదా, అలా ఏం రాదా? కొంచెం అవుతుంది, బాగా దంచితే అవుతుంది. అంటే వేడి మీద చేస్తున్నాం కదా, కొంచెం నూనెలాగా అనిపిస్తుంది. ఇందులో కొంచెం ఇంగు వేస్తున్నాను. సో మనం గసగసాలు నువ్వులు బాగా నలిగేలాగా దంచుకోవాలి. బాగా కలుపుతూ ఆ కారం అంతా పట్టేలాగా చేసి చివరికి కొద్దిగా పోపు వేద్దాం అంతే. పోపు వేయాలి, పోపు వేస్తే ఆ రుచి వేరే. ఓకే. సో నలిగినట్టు మనకి పౌడర్ బాగా రెడీ అయిపోయింది కదా, మీరు అన్నట్టు కొద్దిగా దగ్గరగా అయింది ముద్దలాగా. అవును. ఇది స్టవ్ ఆన్ చేస్తారా? పోపు వేస్తాను. అవునా? పొడికి పోపు వేస్తున్నామా? ఇప్పుడు మామూలుగా మనకి కారపొడి కూడా చేస్తాం కదా, కరివేపాకు పొడి, వాటిలో కూడా చివరికి తాలింపు వేస్తే చాలా బాగుంటుంది. అంటే కొంచెం నూనె కలుస్తుంది కదా ఇందులో, ఎక్కువ వేయట్లేదు నూనె కూడా, వేసి వేయకుండా అంతే. మనం జీలకర్ర వేసాం కదా, కొంచెం ఎక్కువ వేసాం. అవును. సో మెయిన్ మనకి గసాల ఫ్లేవర్, జీలకర్ర ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. అండ్ నువ్వులు ఊరికే వేసి వేయనట్టుగా. అవును, కొద్దిగా వేసి, చాలా కొంచెం. లేదు గసాలు మంచితనం రావాలి అనుకుంటే గసాలు తక్కువ నువ్వులు ఎక్కువ కూడా వేసుకోవచ్చు, అదొక రుచి. అంటే నువ్వుల పొడి టేస్ట్ లాగా ఉంటుంది. బట్ మనకి ఇదైతే ప్యూర్ గసాల టేస్ట్ బాగుంది. 2 ఎండుమిరపకాయలు, ఓకే, ఇంగువ. ఒకసారి ఆవాలు చిట్పటి మనంగానే ఆపేయచ్చు. ఇష్టమైతే కరివేపాకు కూడా వేసుకోవచ్చు, అదొక ఫ్లేవర్. ఇది మనకు ఒక 1 month అలా నిలువ ఉంటుంది. స్టవ్ ఆపేనా? సో పౌడర్ తాలింపులో వేసేస్తాను. కలుపుకోవటానికి ఫ్రీగా ఉంటుంది. అవును. గసాల్లో ఉండే నూనె, నువ్వుల్లో ఉండే నూనె, మనం పోపులో వేసే నూనె, కొంచెం నిగారింపు వస్తుంది అంతే. దీనికి ఇంకా నేతి పోపు వేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది, లేదా పల్లి నూనె వేస్తే ఇంకా బాగుంటుంది. పల్లి నూనె లేదు అంటే నెయ్యి. నెయ్యి శ్రేష్టం. నెయ్యి మనకి అమృతాల్లో ఒకటి కింద చెప్పారు కదా, పంచామృతాల్లో నెయ్యి కూడా ఒకటి. అవును. చాలా మంది నెయ్యి తింటే ఒళ్ళు వస్తుంది అని ఒక అపోహలో ఉంటారు. రవీనా కష్టపడి దంచారు కదా. అవును. గసాల పొడి రుచి చూసి చెప్పండి ఎలా ఉందో. సో ఇప్పుడు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం చూడబోతున్నాం. అన్నంలో తింటే ఇంకా బాగుంటుంది. అన్నంలో అద్దరిపోద్ది. చాలా బాగుంటుంది. ఎంత బాగుందో నవ్వులుతుంటే. అసలు ఆ చిన్న చిన్న పప్పుల్లా తగులుతూనే ఉన్నాయి గసగసాలు. అందుకే దాన్ని హిందీలో కస్కస్ అంటారు. కసకసలాడుతూ ఉంటుందని. కారంగా మీరు అన్నట్టు అన్ని ఫ్లేవర్లు తెలుస్తున్నాయి. మీరు వేసింది చిటికెడ అయిన నువ్వులు కూడా దాని రుచి కూడా తెలుస్తోంది. మీరు అన్నట్టు కొద్దిగా వేడి మీద ఉంది కాబట్టి కొంచెం చేదు, కొద్దిగా ఎక్కడో చిరు చేదు. మెంతులు అది అవాయిడ్ చేయాలంటే నువ్వులు మానేయచ్చు.
ఓ కాకపోతే కానీ బాగుంది, ఫ్లేవర్ బాగుంది. సో నువ్వుల ఫ్లేవర్ బాగుంది, కారం ఘాటు సూపర్ ఉంది. ఒట్టి మన ఎండుమిర్చి మాత్రమే వేసాం కదా కారానికి, గసగసాల్లో కూడా ఉంటుందేమో పవరు. లేదు, అది మన ఎండుమిరపకాయలు వేయించి దంచాం కదా, రోట్లో దంచితే మనకి ఆ ఘాట్ ఎక్కడికి వెళ్ళదు. చాలా బాగుంది సుమిత్ర గారు. ఇది అన్నంలో అయితే ఇంకా అద్దరిపోద్ది, ఫ్యాన్స్ అయిపోతారు గసగసాల పొడికి. బాగుంది. చూసారు కదా, ఘాటైన గసగసాల పొడి చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేసేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. గసగసాల పొడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గసగసాలు, నువ్వులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, ఉప్పు, నూనె. గసగసాల పొడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకొని, బాండి వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, జీలకర్ర వేసి వేయించుకొని రోట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో గసగసాలు, దానిలో కొద్దిగా నువ్వులు వేసి బాగా వేయించాలి. ఇవి వేగేలోపు రోట్లో మనం వేసుకున్న ఎండుమిర్చి, జీలకర్ర మిశ్రమాన్ని దంచుకుంటూ ఉండాలి. ఇప్పుడు దానిలో సరిపడినంత ఉప్పు, వేయించుకున్న గసగసాలు, నువ్వులు వేసి పొడిలాగా దంచాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి అదే బాండీలో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ వేసి ఇప్పుడు మనం దంచుకున్న గసగసాల పొడిని కూడా బాండీలోకి వేసి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన గసగసాల పొడి రెడీ. సో మరి గసగసాల పొడిని మా అందరికి చేసి చూపించినందుకు చట్పట్లో నా తరపున, మా ప్రేక్షకులందరి తరపున మీకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఈ రోజు మేము తయారు చేసిన గసగసాల పొడి మీరు చూడటం మిస్ అయినట్లయితే మీరు చేయవలసిందల్లా youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ గసగసాల పొడి ఎలా తయారు చేసామో చూసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.